అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. టాలీవుడ్ లో ఉన్న మోస్ట్ క్రేజీ కపుల్స్ లో చరణ్, ఉపాసన ఒకరు. వీరు ఎంత బిజీగా ఉన్నా తమ మధ్య ప్రేమని రోజు రోజుకి పెంచుకుంటూ వస్తున్నారు చరణ్, ఉపాసన. ఇక వీలున్నప్పుడల్లా ఈ కపుల్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంటారు. అంతేకాదు, ఇక అన్నిటికీ మించి ఉపాసన సేవాగుణం గురించి అందరికీ తెలిసిందే. ఉపాసన లాంటి మంచి భావాలున్న వ్యక్తి భార్య కావటం తన అదృష్టమని చరణ్ ఇప్పటికే చాలాసార్లు మీడియా వేదికగా చెప్పారు. అంతేకాదు, ఉపాసన సోషల్ మీడియాలో ఫిట్నెస్ గురించి, జంతువుల సంరక్షణ గురించి ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తూ వీడియో షేర్ చేస్తూ ఉంటారు. జంతువులు, పక్షుల సంరక్షణకు సంబంధించిన విషయాలను, వాటి జాగ్రత్తల గురించి షేర్ చేస్తూ ఉంటారు. ప్రముఖ వ్యాపారవేత్త, అపోలో హాస్పిటల్స్ గ్రూప్ చైర్మన్ డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి మనవరాలు ఉపాసన. తల్లిదండ్రులు శోభా కామినేని, అనిల్ కామినేని. 20 జూలై 1989లో ఉపాసన జన్మించారు. ఆమెకు 4 అక్క చెల్లెలున్నారు. వీరిలో ఉపాసన రెండో వ్యక్తి. ఉపాసన కామినేని చిన్న వయసు నుంచే వ్యాపార మెలకువలు నేర్చుకున్నారు. 15 ఏళ్లకే యూ ఎక్స్చేంజ్ సేవా సంస్థను నెలకొల్పి పాత స్కూల్ పుస్తకాలను సేకరించి పేద పిల్లలకు అందించేవారు. రామ్ చరణ్, ఉపాసనలకి 14 జూన్ 2012లో పెళ్లి జరిగింది. 25 ఏళ్లకే ఒత్తిడితో కూడిన బాధ్యతలు తీసుకున్న ఏ రోజు విస్మరించలేదు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రైవేట్ హాస్పిటల్ గ్రూపుల్లో 3వ స్థానంలో ఉన్న అపోలో హాస్పిటల్స్ కి సంబంధించిన మేనేజ్మెంట్ పనులను ఉపాసన దగ్గరుండి చూసుకుంటున్నారు. ప్రస్తుతం అపోలో చారిటీస్ వైస్ ప్రెసిడెంట్ గా వ్యవహరిస్తున్నారు. పేపర్లను, పుస్తకాలను చదవడమే కాదు, బీ పాజిటివ్ అనే హెల్త్ మ్యాగజైన్ కు ఎడిటర్ గా ఉన్నారు. ఇన్ని పనులను విజయవంతంగా నిర్వహిస్తూనే కొణిదెల కోడలుగా అందరి మనసులను గెలుచుకున్నారు. ఇక ఇటీవల ఉపాసన క్లీన్కారకు జన్మనిచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పుడు తల్లిగా 2వ బర్త్డే జరుపుకుంటున్న సందర్భంగా మెగా కోడలికి సంతోషం తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నా. పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ విశ్వంభర. పాన్ ఇండియా స్థాయిలో సోషియో ఫ్యాంటసీ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు బింబిసారా ఫేమ్ వశిష్ఠ దర్శకత్వం వహిస్తూ ఉండగా కోలీవుడ్ స్టార్ హీరోయిన్ త్రిష కథానాయికగా నటిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాకు సంబంధించి ఒక క్రేజీ అప్డేట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ మూవీ టాకీ పార్ట్ పూర్తి చేసుకుందని, ఇంకా 2 పాటల చిత్రీకరణ మాత్రమే మిగిలి ఉందని సమాచారం. ఇందులో ఒకటి ఇంట్రో సాంగ్ కాగా మరొకటి ఐటమ్ సాంగ్ అని తెలుస్తుంది. వీటితో పాటు క్లైమాక్స్ ఫైట్ కూడా బ్యాలెన్స్ ఉన్నట్లు సమాచారం. మరోవైపు ఇప్పటికే డబ్బింగ్ పనులు మొదలుపెట్టిన ఈ సినిమా శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులకు రెడీ అవుతుంది. ఈ సినిమాలో చిరంజీవి హనుమాన్ భక్తుడిగా కనిపించబోతున్నారు. త్రిష, ఆశికా రంగనాథ్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో కనిపించబోతున్నారు. గోదావరి జిల్లాలో పుట్టిన వ్యక్తిగా మీకు గోదావరి జిల్లాలో పుట్టిన దర్శకుడు కథ చెప్తే ఆటోమేటిక్గా మనకి కనెక్ట్ అయిపోద్ది, బాగా ఈజీగా కనెక్ట్ అయిపోద్ది. అంటే ఆ ప్రాంతం సంబంధించి కాబట్టి. సో ఇది ఈ ప్రాంతం కాకుండా మిగతా ప్రాంతాలు కూడా బాగా నచ్చుతుంది అనే అంశంతో ఏ అంశం నచ్చి మీరు ఈ సినిమా కథ యాక్సెప్ట్ చేశారంటే? ఫస్ట్ ఆఫ్ ఆల్ సురేష్ గారు, మీరు ఇంత ఫార్మల్గా ఇంత నీట్ క్వశ్చన్స్ అడిగితే మీకంటూ ఒక ఇమేజ్ ఉంది జనాల్లో. దయించి దాన్ని పాడు చేయకండి. మీ మీద మాకు ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. నెక్స్ట్ వస్తా. ఇప్పుడు ఇందాక ఎవరో నాకు చెప్తున్నారు లోపలికి వచ్చినప్పుడు, ఏమండి సురేష్ గారిని పిలిస్తే ఛాంబర్లో మీకు ఫోన్లు వస్తాయని చెప్పి. ఫోన్ తర్వాత పబ్లిసిటీ వస్తుంది, ముందు రమ్మని చెప్పాను నేను. థ్యాంక్ యూ నువ్వు ఎట్లా కొన్ని క్వశ్చన్స్ అడిగితే ఓకే, నెక్స్ట్ వస్తాను. దాని తర్వాత వస్తా. ఫస్ట్ దీనికి సమాధానం చెప్పండి. అంటే మనం కనెక్ట్ అవుతాం కదా, మనం రియల్ లైఫ్ లో మనం ఏం జరిగినా ఏదో ఉన్నా చూసి అన్ని చూసుంటాం. అది చెప్పేటికి అంతలా గంటన్నర సేపు నవ్వి మళ్ళీ గ్యాప్ ఇచ్చి మళ్ళీ చేసే సినిమా చేసే అందుకోసం అడిగా. సురేష్ గారు, ఇప్పుడు నేను పుట్టినప్పుడు వచ్చారు మీరు ఇండస్ట్రీకి. మీరు సంతోషం మ్యాగజైన్ స్టార్ట్ చేసినప్పుడు నేను స్కూల్కి వెళ్తూ ఉండేవాడిని. అక్కడ గీత ఆర్ట్స్లో కథ లేకుండా ఓన్లీ కామెడీ మీద తీసేనా నేను ఎంత చెప్తే మాత్రం మీరు నమ్మేస్తారు. అది అరవింద్ గారు ఒప్పుకుంటాడు ఫస్ట్ అయినా, అసలు ఒప్పుకోరు. దీంట్లో అంటే మేము ఇంకా రివీల్ చేయలేదు, ఫర్దర్గా రివీల్ చేయబోయేది అంటే వినోద్ కుమార్ గారు. ఓకే, అది సర్ప్రైజ్ ఫ్యాక్టర్. అది వినోద్ కుమార్ గారు ఒక ఫాదర్ క్యారెక్టర్ చేశారు ఈ సినిమాలోని. అంటే మనం చాలామంది ఇళ్లల్లో అంటే కథకి సంబంధించిన మెయిన్ పాయింట్ అది నేను రివీల్ చేయకూడదు. కానీ 100% ఆయనతో వెళ్ళి క్లైమాక్స్ లాస్ట్ 15 minutes ఏదైతే ఉందో
నేను ఎంత నవ్వినా కూడా లాస్ట్ 15 minutes ఇస్ మై ఫేవరెట్ పార్ట్ ఇన్ ద ఫిలిం. ఈ సినిమాలో ఆటగాడు ఎవరు? ఆటగాడు ఈ సినిమాలో ఆటగాడు ఒకడు ఉన్నాడు. నువ్వు అడగవలసిన ఈ సినిమా బయట ఆటగాడు ఎవడని అడగలరు. బయట ఆటగాళ్ళు ఇప్పుడు రోజు టీవీలో అన్నింటిలో చూస్తున్నాం బాగా, రోజు అదే న్యూస్ మొత్తం అంతా. రియల్ గా మా దాంట్లో ఆటగాడు అంటే తెలియదు, మరి నేను లేను ఎక్కువ లొకేషన్ లో అక్కడ. ఇండస్ట్రీ పుట్టినప్పుడు నేను 30 సంవత్సరాలు చూస్తున్నా అంటే సక్సెస్ శాతం 5%. నిజంగా అప్పుడు సీడీలు వచ్చేసి అని, లేదంటే పైరసీ జరిగిపోయిందని, ఇలా ఏదో ప్రాబ్లం వస్తూనే ఉంది. మన ప్రతి కొన్నాళ్ళు 5 yearsకి వస్తూనే ఉంది, ప్రాబ్లమ్స్ వస్తూనే ఉన్నాయి. పైరసీ కానీ సీడీలు వచ్చేసి రకరకాలుగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంది. సార్ ఇప్పుడు ఓటీటీ వచ్చింది, ఓటీటీ వాళ్ళు బెనిఫిట్ పొందుతున్నారు. ఇదివరకు శాటిలైట్ బెనిఫిట్ పొందారు, ఇప్పుడు ఓటీటీ బెనిఫిట్. అయితే సక్సెస్ శాతం మొత్తం ఓన్లీ 5%. ఓ బ్లాక్ బస్టర్ ఒకటే ఉంటుంది, లేకపోతే 2 ఉంటుంది, కానీ అంత మించి రావు. అలాగే 10 సంవత్సరం ఒక సినిమా వస్తుంది. అలాగే ఈ సంవత్సరం కల్కి మొత్తం పాత థియేటర్లు కూడా మొత్తం ఓపెన్ చేసి ఆ సైడ్ దుమ్ము దులిపి కలెక్షన్స్ చేసింది. అలాగే కంటెంట్ ఉన్న సినిమా మారా సినిమా డబ్బింగ్ సినిమా కలెక్ట్ చేసింది. అట్లాగే భారతీయ సినిమా యావరేజ్ అయినా ఫస్ట్ ఓపెనింగ్ వరకు తీసుకుని మళ్ళీ ఆగిపోయింది. సో ఇది కామన్గా జరుగుతూ ఉంటుంది. ఇందాక మీరు చెప్పారు కదా, ఇంకా అయిపోయింది, కొన్ని థియేటర్లు మూసుకోవాల్సింది. ఎందుకు ఆ మాట అనాల్సి వచ్చింది? సక్సెస్ అయితే ఇప్పుడు ఒకేలా ఉంది కదా, ఎందుకు అది మళ్ళీ ఇప్పుడు వరుసగా ఇప్పుడు ఈ చిన్న సినిమా కూడా బ్లాక్ బస్టర్ చాలా సినిమాలు ఉన్నాయి. ఇదే కల్కి ఒక 3 years బ్యాక్ వచ్చి ఉంటే కనుక ఇప్పుడు మనం ఏ నెంబర్స్ చూసినామో దీనికి డబల్ నెంబర్స్ చూసేవాళ్ళం. అంటే నెంబర్స్ అనేది మనకు తెలుసు ఇప్పుడు ఎట్లా ఉన్నాయి ఏంది అనేది. అంటే కల్కి దాని కెపాసిటీ ఏంటో థియేటర్స్లోని స్టిల్ ఈరోజు ఒక 30% పీపుల్ ఏంటంటే ఇంకా అది ఓటీటీకి వస్తుంది కదా అక్కడ చూద్దామని చెప్పి ఇంకా సినిమా చూడకుండా ఇంట్లో కూర్చున్న వాళ్ళు ఉన్నారు. ఇదివరకు అలా ఉండేది కాదు. నిజంగా అంత పెద్ద సినిమా, అంత పెద్ద హిట్ అయితే బాహుబలి 1 or 2 టైంలోని నెక్స్ట్ అసలు మాకు 3-4 weeks థియేటర్గా ఫుల్ అయిపోయిన రోజులు ఉన్నాయి. మగధీరాకు కానీ, బాహుబలి 1 కానీ 2 కానీ. ఇప్పుడు మరి కల్కి అంత పెద్ద హిట్ అంత బాగుంది, కానీ స్టిల్ దానికి రావాల్సిన ఇన్కమ్ అయితే రాలేదనేది నా ఒపీనియన్. దానికి ఏంటంటే వాట్ ఎవర్ నేను చెప్పాను ఇందాక, థియేటర్స్కి జనాలు తగ్గుతున్నారు అనేది చెప్పాను. అట్లా రెండోది చూస్తే ఇప్పుడు కల్కి లాంటి సినిమా 2 yearsకో 3 yearsకో వస్తుంది. ఇప్పుడు మాకు నిజంగా చూస్తే డిసెంబర్ నుంచి మొన్న కల్కి వచ్చే వరకు కూడా ఫస్ట్ టైం ఎగ్జిబిటర్స్, పెద్ద ఎగ్జిబిటర్స్, నేను చెప్పేది ఎక్కడో చిన్న చిన్న ఎగ్జిబిటర్స్ కాదు, కరెంటు బిల్లు కట్టలేని సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయారు వాళ్ళు. అంటే చాలా థియేటర్లు కల్కి సినిమాకి రీఓపెన్ చేశారు. అవును, అందుకనే అడిగాను. రీఓపెన్కి అప్పు తీసుకొచ్చి కరెంటు బిల్లు కట్టి రీఓపెన్ చేశారు. ఇప్పుడు కొన్ని బీ సెంటర్స్ ఉంటాయి, ఏ సెంటర్స్ వదిలేసేయండి, బీ సెంటర్స్ ఉంటాయి. బీ సెంటర్స్లో ఇప్పుడు మేము డిస్ట్రిబ్యూషన్, ఇప్పుడు నా డిస్ట్రిబ్యూషన్లో కూడా ఉన్నాం కాబట్టి జనరల్గా మాకు ఏంటంటే వాళ్ళతో ఎప్పుడు కూడా రొటీన్ లెక్కలు ఉంటాయి, 1 lakh 2 lakhs. అది వాళ్ళ ఆఫీస్కి 4-5 సార్లు తిరిగేస్తుంటే మా అందరూ ఆశ్చర్యపడ్డా, ఎందుకు ఈయన థియేటర్ ఓనర్ గారు ఇన్నిసార్లు తిరిగేస్తున్నారు, ₹1,00,000 పెద్ద అమౌంట్ కాదు కదా, ఎప్పుడు ఇంత ప్రెజర్ పెట్టరు కదా, ఏంటి అంటే దే హ్యావ్ టు పే ద పవర్ బిల్స్ టు ఓపెన్ ఫర్ ద థియేటర్ ఫర్ కల్కి సినిమాకి. అలాంటి సిచ్యువేషన్కి వెళ్ళిపోయారు ఎగ్జిబిటర్స్ చాలామంది. ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు కల్కి అయిపోయింది, ఇక్కడ నుంచి మళ్ళీ పెద్ద సినిమా ఎప్పుడుంది? దేవరా September 27th. దాని తర్వాత మళ్ళీ పెద్ద సినిమా అంటే December 6th పుష్ప. ఈ మధ్యలో గ్యాప్లో కరెంట్ బిల్స్ తట్టుకోవడం కానీ, ఇవన్నీ ఓకే, ఇన్కమ్ ఎంత క్రియేట్ చేస్తున్నా కూడా ఈ సినిమాలకు రావాల్సిన రెవెన్యూ అయితే మాత్రం డెఫినెట్గా 30-40% తక్కువే వస్తున్నాయి. అంటే కల్కి రికార్డ్స్ని పుష్ప 2 బ్రేక్ చేస్తుందా? చేస్తే బాగుంటుంది, ఇండస్ట్రీ బాగుంటుంది, ఎగ్జిబిటర్లు బాగుంటారు. అది ఒక సినిమా ఇంకో సినిమా 100% బ్రేక్ చేయాలి ఇప్పుడు కూడా. ఇప్పుడు సచిన్ రికార్డ్స్ కోహ్లీ చేయలే, అలాగే ఎవరికాలు రికార్డ్స్ బ్రేక్ చేసుకుంటూ వెళ్ళాలి. జనరల్గా చిన్నప్పటి నుంచి మనం టీవీలో చూస్తూ లేకపోతే సినిమాకి వెళ్ళి సినిమా చూస్తూ ఒక ఫేవరెట్గా మనం ఫ్యామిలీలో ఎవరున్నా కానీ ఒక అభిమానించేస్తాం కొంతమంది. అలాగే మీరు నాయకి సాంగ్లో స్వర్గీయ ఎన్టీఆర్ దగ్గర నుంచి ఇప్పుడు మీ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ వరకు వరుసగా అందరి హీరోల్ని ఇమిటేట్ చేస్తూ అద్భుతంగా చేశారు. సాంగ్లో చూసినప్పుడు చాలా బాగుంది అది. సో చిన్నప్పుడు మీరు అభిమానించే హీరో ఎవరు, ఇప్పుడు అభిమానించే హీరో ఎవరు? సార్ ఫస్ట్ నుంచి పెద్దయినా సార్ బావగారే. సో ఎప్పుడు ఆయనే సార్ నాకు. అంటే చిన్నప్పుడు నాకు సింహాద్రి ఆ టైం అప్పటి నుంచే కడియం ఒకటి చేయించుకొని అందరిని కొడుతూ తిరిగేవాడిని అనమాట. సో అప్పటి నుంచి ఆయన ఫ్యానే సార్. మీరు చూడటానికి సాఫ్ట్గా ఉన్నారు కానీ మీ వెనకాల చాలా ఉంది, చాలా ఎక్కువ ఉంది సార్. అది అర్థమవుతుంది. అంటే మెయిన్ కొన్ని లాంగ్వేజెస్, అంటే నేను ఒక పలానా మాస్ హీరో అయిపోదాం ఇట్లా అయిపోదాం అని అనుకుంటారు కదా. మ్యాట్ సినిమా జరుగుతున్నప్పుడు ఆ సినిమా సక్సెస్ అవుతుంది నమ్మకం ఉండి కూడా ఈ సినిమా ఒప్పుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి? అలాగే ఈ లాంగ్వేజ్ కొన్ని లాంగ్వేజ్ రాయలసీమ హీరోగా కొంచెం ఆ ప్రాంతం కథ అయితే కనుక దాని మాడ్యులేషన్ వేరేగా ఉంటుంది, తెలంగాణది వేరేగా ఉంటుంది, గోదావరి వేరే, ఇట్లా దీనికోసం మీరు ప్రత్యేక తీసుకున్న జాగ్రత్తలు ఏంటి? సార్ ఇందాకే మాట్లాడుకున్నాం కదా సార్, సినిమా అంటే అంత జనాలు రావట్లేదు థియేటర్కి, అలా ఉన్నప్పుడు మనం కూడా ఏదో పెద్ద హీరోలాగా చేసేద్దాం అని అనుకోకూడదు సార్.
సో ఒక మంచి కథను చూపిద్దాం అనుకుంటేనే మనకి టికెట్లు తెగుతాయి సార్. అదొక్క దీంతోనే ఇలాంటి కథని ఎంచుకోవడం జరిగింది సార్. సంతోషం సురేష్ గారు, మీరు సంతోషం సురేష్ నుంచి కాంట్రవర్సీ సురేష్ గారు అయ్యారు, మళ్ళీ సంతోషం సురేష్ అయిపోతున్నారు ఏంటి? టాలీవుడ్ యాక్టర్ నితిన్ నటిస్తున్న సినిమాలో ఒకటి రాబిన్ హుడ్. వెంకీ కుడుమల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శ్రీలీల ఫీమేల్ లీడ్ రోల్లో నటిస్తుంది. లేడీ బాస్ శ్రీలీల స్టైలిష్ అవతార్లో హ్యాండ్ బ్యాగ్ వేసుకుని విమానంలో నుంచి దిగుతున్న స్టిల్ నెట్టింట వైరల్ అవుతుంది. ఈ మూవీలో నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా నటకిరీటికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన లుక్ షేర్ చేశారు. ఇందులో ఏజెంట్ జాన్ స్నోగా కనిపించబోతున్నట్టు తెలియజేస్తూ రిలీజ్ చేసిన స్టైలిష్ లుక్ నెట్టింట వైరల్ అవుతుంది. ఇప్పటికే డబ్బు చాలా చెడ్డది, రూపాయి నువ్వేం చేస్తావే అంటే అన్నదమ్ములు అక్కా చెల్లెల మధ్య చిచ్చు పెడతానంటది అన్నట్టే చేసింది. దేశమంతా కుటుంబం నాది, ఆస్తులున్నోళ్ళంతా నా అన్నదమ్ములు, ఆభరణాలు వేసుకున్నోళ్ళంతా నా అక్కా చెల్లెళ్ళు, అవసరం కొద్దీ వాళ్ళ జేబుల్లో చేతులు పెడితే ఫ్యామిలీ మెంబర్ అని కూడా చూడకుండా నా మీద కేసులు పెడుతున్నారు అంటూ గ్లింప్స్ వీడియోలో నితిన్ చెప్పే డైలాగ్స్ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతున్నాయి. టాలీవుడ్లో ట్రెండ్ మారింది. ఆడియన్స్ టేస్ట్కు తగ్గట్టుగా సినిమాలు వస్తున్నాయి. పెద్ద హీరోల చిత్రాలను సైతం ప్రేక్షకులు తిరస్కరిస్తున్నారు. కంటెంట్ ఉంటే చిన్న చిత్రాలను నెత్తిన పెట్టుకుంటున్నారు. అందుకే టాలీవుడ్ మేకర్లు కొత్త కథలు, కాన్సెప్టుల మీద ఫోకస్ పెడుతున్నారు. ఈ క్రమంలోనే హీరోలు దర్శక రచయితలుగా మారుతున్నారు. మెరిసే చిత్రంతో పవన్ కుమార్ కొత్తూరి దర్శకుడిగా విజయాన్ని అందుకున్నారు. ఇప్పుడు ఈ దర్శకుడు హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యారు. యావరేజ్ స్టూడెంట్ నాని అనే చిత్రంతో హీరోగా, దర్శకుడిగా, నిర్మాతగాను పవన్ కుమార్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. శ్రీ నీలకంఠ మహాదేవ ఎంటర్టైన్మెంట్స్ LLP బ్యానర్పై పవన్ కుమార్ కొత్తూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన కాన్సెప్ట్ పోస్టర్, మోషన్ పోస్టర్, ఫస్ట్ లుక్ పోస్టర్ ఇలా అన్నీ కూడా అందరినీ ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ కూల్ అప్డేట్ ఇచ్చారు. బయట ఉన్న కూల్ వెదర్కు తగ్గట్టుగా మనసుకు హత్తుకునేలా హాయినిచ్చేలా సాగే ఓ మెలోడీ పాట వదిలారు. సారా సారా అంటూ సాగే ఈ పాటను శివకృష్ణచారి ఎర్రోజు రచించగా పద్మలత, అనుదీప్ దేవ్ ఆలపించారు. కార్తిక్ బి కొడకండ్ల ఇచ్చిన వాణి ఎంతో వినసొంపుగా ఉంది. హర్రర్ కంటెంట్ సినిమాలు చూసేందుకు సినీ ప్రియులు చాలా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఊహించని ట్విస్టులు, భయంకరమైన సన్నివేశాలు, దెయ్యాలు వెంటాడి చంపడం వంటి సీన్స్ ఉన్నప్పటికీ ఓవైపు భయపడుతూనే హర్రర్ సినిమాలు చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. కానీ హర్రర్ సినిమాలు తీసిన 6 నటీనటులు ప్రొడక్షన్ సమయంలోనే ఆ తర్వాత చనిపోయారట. అదే పోల్టర్గైస్ట్. 1982లో విడుదలైన హాలీవుడ్ మూవీ గురించి అనేక వార్తలు వినిపిస్తూ ఉంటాయి. ఈ సినిమాను తెరకెక్కించిన సమయంలోనే దర్శక నిర్మాతలకు అనూహ్య ఘటనలు ఎదురయ్యాయట. 1982లో రూపొందించిన ఈ పోల్టర్గైస్ట్ సినిమా ఓ క్లాసిక్ మూవీగా నిలిచింది. ప్రస్తుతం ఈ సినిమా ప్రముఖ OTT ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. అలాగే డిస్నీ ప్లస్ హాట్స్టార్లోనూ అందుబాటులో ఉంది. ఈ చిత్రాన్ని ఒంటరిగా చూడాలంటే ఎంతో ధైర్యం ఉండాల్సిందే. పోల్టర్గైస్ట్ సినిమాను తెరకెక్కిస్తున్న సమయంలో, అలాగే రిలీజ్ అయిన తర్వాత ఇందులో పనిచేసిన 4 చనిపోయారు. టాలీవుడ్ సీనియర్ నటుడు సుమన్ ఏపీ మంత్రి నారా లోకేష్ను కలిశారు. అమరావతికి వచ్చిన సుమన్ మంత్రి లోకేష్తో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ఎన్నికల్లో టీడీపీ కూటమి నారా లోకేష్ ఘన విజయాలు అందుకోవడం పట్ల సుమన్ అభినందనలు తెలిపారు. అమరావతి వచ్చిన సందర్భంగా సుమన్ గనులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్రను కూడా కలిశారు. కల్తీ మద్యం కారణంగా అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారని, ఈ విషయంలో ప్రత్యేకంగా దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని సుమన్ కోరారు. తన ఛాంబర్కు వచ్చిన సుమన్ను మంత్రి కొల్లు రవీంద్ర ఘనంగా సత్కరించారు. కాగా సుమన్ చేతికి గాయమైనట్టు తెలుస్తుంది. ఆయన బ్యాండేజ్తో కనిపించారు. హిందీ నటుడు నవాజుద్దీన్ సిద్దికీ ఇప్పటికే వెంకటేష్ నటించిన సైంధవ్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యాడు. మరిన్ని తెలుగు సినిమాల్లో నటిస్తున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన సౌత్ మూవీస్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తాను డబ్బు కోసం సినిమాల్లోకి రాలేదని, నటనపై ఇష్టంతోనే సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చినట్లు తెలిపారు. రామన్ రాఘవన్ వంటి సినిమాలు చేసినప్పుడు తనకు ఆ పాత్రకు సంబంధించిన ఎమోషన్స్, ఆలోచనలపై పూర్తిగా పట్టుంటుందని, కానీ దక్షిణాది చిత్రాల్లోకి వచ్చేసరికి ఆ పట్టు ఖచ్చితంగా అలాగే ఉంటుందని ఖచ్చితంగా చెప్పలేకపోతున్నానని అన్నారు. సౌత్ సినిమాలో తనకు మంచి పారితోషికం ఇస్తున్నారని, దీంతో డబ్బు ఎక్కువగా ఇవ్వడంతో ఆయా పాత్రలకు నటిస్తున్నారని అన్నారు.
ప్రముఖ కామాఖ్య దేవాలయంలో వేణుస్వామి చేతుల మీదుగా ప్రత్యేక పూజలు చేయించుకున్నారు సముద్రఖని. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారాయన. ఇక పూజలకు సంబంధించిన వీడియోను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన ఆయన కామాఖ్య దేవాలయంలో ఈరోజు స్పెషల్ పూజ అనంతరం మహాప్రసాదంలో భాగంగా చేపల కూర, మటన్ కూరను ప్రసాదంగా తీసుకురావడం జరిగింది. మొన్న కామాఖ్య దేవాలయంలో దర్శకులు, నటులు సముద్రఖని గారి పూజ కూడా చాలా వైభవంగా జరిగిందని రాసుకొచ్చారు. ఇక వేణుస్వామి షేర్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారుతుంది. రొమాంటిక్ సినిమాలు ఓటీటీలో కూడా దుమ్మురేపుతున్నాయి. ప్రస్తుతం ఓటీటీలో రొమాంటిక్ సినిమా ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంటుంది. ఈ రొమాంటిక్ సినిమా కూడా ప్రేక్షకులను అలరిస్తుంది. ఈ సినిమా చూసిన ప్రేక్షకులు అమ్మ బాబో ఇదెక్కడి రొమాంటిక్ సినిమారా బాబు అంటూ షాక్ అవుతున్నారు. ఈ సినిమాలో స్టూడెంట్ యానా తన రూమ్మేట్ ప్లేస్ అనుకోకుండా రిచ్ కిడ్ అయిన క్రిస్టియన్ను ఇంటర్వ్యూ చేయడానికి వెళ్తుంది. ఆ తర్వాత వారి మధ్య మాటలు కలిసి పరిచయం పెరుగుతుంది. తర్వాత ఆ పరిచయం కాస్త మరో బంధానికి దారితీస్తుంది. క్రిస్టియన్ యానాతో రిలేషన్ కోసం అతను కాంట్రాక్ట్ చేసుకుంటాడు. ఆ కాంట్రాక్ట్లో అతనికి యానా కేవలం పడక సుఖాన్ని అందించాలని ఉంటుంది. అయితే దానికి ఆమె ఒప్పుకుంటుంది. అసలు యానా అలాంటి కాంట్రాక్ట్కి ఎందుకు ఒప్పుకుంది, ఆ తర్వాత ఏం జరిగింది అనేది సినిమాలోనే చూడాలి. ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమా పేరు 50 షేడ్స్ ఆఫ్ గ్రే. ఈ సినిమాలో డకోటా జాన్సన్, జేమీ డోర్మన్ లీడ్ రోల్స్ చేశారు. ఒకవైపు లావణ్య వివాదం నడుస్తుంటే మరోవైపు తన సినిమాలను చకచకా పూర్తి చేస్తున్నాడు టాలీవుడ్ యువ నటుడు రాజ్ తరుణ్. ఇప్పటికే భలే ఉన్నాడే సినిమాతో బిజీగా ఉన్న ఈ కుర్ర హీరో మరో సినిమాను విడుదలకు రెడీ చేశాడు. రాజ్ తరుణ్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం పురుషోత్తముడు. ఈ సినిమాకు రామ్ భీమన దర్శకత్వం వహిస్తూ ఉండగా శ్రీదేవి ప్రొడక్షన్స్ బ్యానర్పై రమేష్ తేజావత్, ప్రకాష్ తేజావత్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా జూలై 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మూవీ నుంచి ట్రైలర్ను విడుదల చేశారు మేకర్స్. ఒక గ్రామం కోసం, అందులో ఉన్న ప్రజల కోసం డబ్బున్న ఒక కుర్రాడు తన అంతస్తును, హోదాను పక్కన పెట్టి ఏం చేశాడు అనేదే ఈ సినిమా స్టోరీ అని తెలుస్తుంది. చూస్తుంటే మహేష్ బాబు శ్రీమంతుడు వైబ్లో వస్తున్న కొత్తగా ఉంది. ఇక విలేజ్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ సినిమా టీజర్ ప్రస్తుతం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. తను నమ్మి సినిమాలు చేసే స్టార్ హీరోల్లో ఒకరు మాలీవుడ్ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్. ఈ టాలెంటెడ్ యాక్టర్ కమ్ డైరెక్టర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ది గోట్ లైఫ్. వాస్తవ సంఘటనల స్ఫూర్తితో బెన్యామిన్ రాసిన ఆడు జీవితం నవల ఆధారంగా తెరకెక్కిన మూవీ మలయాళంలో ది గోట్ లైఫ్ టైటిల్తో గ్రాండ్గా విడుదల కాగా తెలుగులో ఆడు జీవితం టైటిల్తో రిలీజ్ అయింది. సర్వైవల్ డ్రామా నేపథ్యంలో మార్చి 28న ఈ చిత్రం విడుదల కాగా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. థియేటర్లలో మంచి రెస్పాన్స్ రాబట్టుకున్న ఈ మూవీ డిజిటల్ ప్లాట్ఫామ్కు సంబంధించిన ఓటీటీ అప్డేట్ రానే వచ్చింది. 4 నెలల థియేట్రికల్ రిలీజ్ తర్వాత ఫైనల్గా ఓటీటీ ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం నెట్ఫ్లిక్స్లో మలయాళం, తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ భాషల్లో ఇంగ్లీష్ సబ్ టైటిల్స్తో స్ట్రీమింగ్ అవుతుంది. బ్లెస్సీ కథనందిస్తూ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో జిమేజిన్ లోయిస్, అమలా పాల్, రిక్ అభి, ఇతర నటీనటులు కీలక పాత్రలు పోషించారు. టాలీవుడ్ మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో ఒకటి డబుల్ స్మార్ట్. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఎనర్జెటిక్ యాక్టర్ రామ్ పోతినేని టైటిల్ రోల్లో నటిస్తున్న ఈ స్మార్ట్ శంకర్ కు సీక్వెల్ గా వస్తుంది. కావ్య థాపర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్ గా విడుదల కానుంది. పాన్ ఇండియా స్థాయిలో ప్రమోషన్స్ ప్లాన్ చేస్తుంది పూరి టీం. తాజా టాక్ ప్రకారం బాలీవుడ్ లో డబుల్ స్మార్ట్ ప్రమోషన్స్ కు రెడీ అవుతున్నారని, ముంబైలో భారీ ఈవెంట్ ను నిర్వహించేందుకు రెడీ అవుతుండగా చిత్ర యూనిట్ ఇందులో పాల్గొనబోతుందని బీటౌన్ సర్కిల్ టాక్. స్మార్ట్ శంకర్ కు స్పీకర్, అదిరిపోయే మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందించిన మెలోడీ బ్రహ్మ మణిశర్మ మరోసారి వర్క్ చేస్తూ ఉండటంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. డబుల్ స్మార్ట్ లో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ విలన్ గా నటిస్తున్నారు. పూరి కనెక్ట్స్ బ్యానర్ తెరకెక్కిస్తున్న ఈ మూవీ ఆడియో హక్కులను పాపులర్ మ్యూజిక్ లేబుల్ ఆదిత్య మ్యూజిక్ సొంతం చేసుకుంది. మాస్ మ్యూజిక్ జాతరలో భాగంగా ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదల చేసిన స్టెప్ మార్ ముంతా చోడ్ చింత సాంగ్స్ కు నెట్టింట మంచి స్పందన వస్తుంది. కోలీవుడ్తో పాటు పాన్ ఇండియా ప్రేక్షకులు ఎదురు చూస్తున్న మోస్ట్ అవైటెడ్ చిత్రాలలో తంగలాన్ ఒకటి. తమిళ హీరో చియాన్ విక్రమ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు కబాలి, కాలా, సరపట్ట పరంపర చిత్రాల ఫేమ్ పా రంజిత్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే మూవీ నుంచి టీజర్తో పాటు ట్రైలర్ విడుదల చేయగా మంచి రెస్పాన్స్ రావడంతో పాటు సినిమాపై భారీ అంచనాలను పెంచేశాయి. అయితే ఈ సినిమా విడుదల తేదీ ఎప్పుడొస్తుందా, ఎప్పుడెప్పుడు చూద్దామా అని ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే మూవీ విడుదల తేదీని చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ సినిమాను ఇండిపెండెన్స్ కానుకగా
ఆగస్టు 15న విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమాను మొదట ఈ ఏడాది జనవరి 26న విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. అనుకోని కారణాల వలన వాయిదా పడింది. ఇక ఆ తర్వాత ఫిబ్రవరిలో విడుదల చేద్దామనుకున్నారు మేకర్స్. కానీ అప్పుడు కూడా ఈ సినిమాకు కలిసి రాలేదు. దీంతో తాజాగా ఇండిపెండెన్స్ కానుకగా తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే ఆగస్టు 15న డబుల్ స్మార్ట్ తో పాటు బాలీవుడ్ నుంచి స్త్రీ 2 వస్తుంది. అదే రోజు తంగలాన్ కూడా వస్తుండటంతో బాక్సాఫీస్ వద్ద ఈ 3 సినిమాలకు క్లాష్ ఏర్పడే అవకాశం ఉంది. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ లో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా వస్తున్న ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్, నీలం ప్రొడక్షన్స్ బ్యానర్లపై కేఈ జ్ఞానవేల్ రాజా తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీకి జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. తమన్నా డాన్స్ గురించి కోలీవుడ్ సీనియర్ నటుడు పార్థిబన్ చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. తమన్నా డాన్స్ ఉంటే చాలు, సినిమాలో కథ లేకపోయినా పర్వాలేదు అన్నట్లు ఇప్పుడు పరిస్థితులు మారాయని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆయన అన్నారు. ఇది నెట్టింటా వైరల్గా మారింది. పార్థిబన్ వ్యాఖ్యలను పలువురు తప్పుబట్టారు. ఆయన ఏ చిత్రాన్ని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారని చర్చించుకున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా పార్థిబన్ క్షమాపణలు చెప్పారు. చిత్ర పరిశ్రమకు చెందిన వారందరిపైన తనకు గౌరవం ఉందన్నారు. నటులను తక్కువ చేసే ఉద్దేశం లేదన్నారు. తన మాటలు ఎవరినైనా ఇబ్బంది పెట్టి ఉంటే క్షమించమని కోరారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కుటుంబ సమేతంగా లండన్ ట్రిప్ వెళ్లారు. రామ్ చరణ్ తమతో పాటు పెంపుడు శునకం రైన్ ను కూడా వెంట తీసుకెళ్లారు. తాజాగా రైన్ తో కలిసి రామ్ చరణ్ లండన్ లో ఫోటోషూట్ కు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో రామ్ చరణ్ తన నేస్తం రైన్ ను క్యూట్ గా ముస్తాబు చేస్తున్న దృశ్యాలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. రామ్ చరణ్ ఉపాసన దంపతులు ఎక్కడికి వెళ్లినా తమ రైన్ ను కూడా వెంట పెట్టుకుని వెళ్తూ ఉంటారు. ముద్దుల తనయ క్లింకారా ఒకరి చేతుల్లో ఉంటే రైన్ మరొకరి చేతుల్లో ఉండటం అనేక పర్యాయాలు ఎయిర్పోర్ట్ లో కనిపించింది. రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ చేంజర్ చిత్రంలో నటిస్తున్నారు. దిల్ రాజు బ్యానర్ పై శంకర్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. విజయ్ సేతుపతి తండ్రి పాత్రలో నటించిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ మహారాజా. నిధిలన్ స్వామినాథన్ దర్శకత్వం వహించారు. తాజాగా ఈ చిత్రాన్ని విజయ్ వీక్షించారు. చిత్ర దర్శకుడిని కలిసి ప్రత్యేకంగా ప్రశంసించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ నిధిలన్ ఇన్స్టాలో పోస్టు పెట్టారు. విజయ్ అన్నా, మిమ్మల్ని కలిసినందుకు ఎంతో సంతోషంగా ఉంది. మహారాజా చిత్ర బృందాన్ని మెచ్చుకోవడమే కాకుండా సినిమాకు సంబంధించిన ప్రతి చిన్న విషయాన్ని చర్చించినందుకు ఆనందంగా ఉంది. నాకు లభించిన గొప్ప ప్రశంస ఇది. మీరు చూపించిన ప్రేమ, సపోర్ట్, ప్రోత్సాహకానికి ధన్యవాదాలు. లవ్ యూ అని పోస్టు పెట్టారు. కరోనా సమయంలో వేల మందికి సాయం చేసి రియల్ హీరో అనిపించుకున్నారు నటుడు సోనూ సూద్. ఆ తర్వాత అవసరమని ఎవరు పోస్టు పెట్టినా వారి వివరాలు కనుక్కొని ఎంతో మందికి సాయం చేశారు. తాజాగా ఆయన ఆంధ్రప్రదేశ్కు చెందిన ఓ యువతి చదువుకు సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. నేనున్నానంటూ భరోసానిచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బనవనూరుకు చెందిన దేవి కుమారి అనే అమ్మాయి బీఎస్సీ చదవాలనుకుంటూ ఉండగా ఆమె కుటుంబ ఆర్థిక స్థితి అందుకు సహకరించడం లేదు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఓ నెటిజన్ ఎక్స్లో పోస్టు పెట్టింది. సాయం కావాలని కోరుతూ సోనూ సూద్ను ట్యాగ్ చేసింది. దీనిపై స్పందించిన ఆయన కాలేజ్కి వెళ్లేందుకు రెడీగా ఉండు, నీ చదువు ఆగదు అని మాటిస్తూ రిప్లై ఇచ్చారు. దీనిపై నెటిజన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం సోనూ సూద్ ఫతేహ్ సినిమాలో నటిస్తున్నారు. వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతుంది. పుష్ప 2 ది రూల్ విషయంలో కథానాయకుడు అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ పై సోషల్ మీడియాలో వస్తున్న రూమర్స్ పై అల్లు అర్జున్ సన్నిహితుడు ప్రముఖ నిర్మాత బన్నీవాస్ శుక్రవారం జరిగిన ఆయ్ సినిమా ప్రెస్ మీట్ లో స్పందించారు. ఈ సందర్భంగా ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతూ పుష్ప 2 గురించి మీడియాలో వస్తున్న న్యూస్లు చూసి నవ్వుకునే స్థితిలో మేమున్నాం. అల్లు అర్జున్ షూటింగ్ పార్ట్ 15 నుంచి 20 రోజుల లోపు ఉంది. ఇది కాకుండా వేరే ఆర్టిస్టులతో కూడా చిత్రీకరణ మిగిలి ఉంది. దర్శకుడు సుకుమార్ ఎడిటింగ్ చూసుకుని ఇంకా ఏమైనా అల్లు అర్జున్ పార్ట్ బ్యాలెన్స్ ఉందేమో క్లారిటీ తెచ్చుకుని షూటింగ్ పెట్టుకుందామన్నారు. అల్లు అర్జున్ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకుని ట్వీట్ చేశారు. అల్లు అర్జున్ సుకుమార్ కు నాకున్న బాండింగ్ లైఫ్ లాంగ్ అలానే ఉంటుంది. ఆగస్టు మొదటి వారంలో షూటింగ్ మొదలవుతుంది. పుష్ప లాంటి పాన్ ఇండియా క్రేజీ ఫిల్మ్ ని సింపుల్ గా ఎందుకు తీసుకుంటారు అని అన్నారు. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త కొత్త విశేషాలను మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్లోని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి. అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడు చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.